హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఏపీ సిఆర్టీ బిల్డింగ్ ముందు అయితే ఉన్నాం అనమాట. ఇక్కడైతే మనకు వచ్చేసి కౌన్సిలింగ్ హాల్, మీటింగ్ హాల్కి సంబంధించిన 3 హాల్స్ అయితే కడుతున్నారనమాట. ప్రజెంట్ ఎలా కడుతున్నారు ఏంటనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ప్రజెంట్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఏపీ సిఆర్టీ బిల్డింగ్ ముందైతే ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనకు ఏపీసీఆర్డే ముందైతే మనకు వచ్చేసి మీటింగ్ హాల్స్ కానీ కౌన్సిలింగ్ హాల్స్ కానీ ఒక 3 అయితే కడుతున్నారు. దానికి సంబంధించిన బేసిక్స్ వర్క్స్ మొత్తం ఇక్కడైతే జరుగుతుంది. ఈ ఐరన్ పౌల్స్ కానీ ఐరన్ స్తంభాలు ఉంటాయి కదా, అవి కూడా మొత్తం ఇక్కడ కొలతలు తీసుకొని నీట్గా కట్ చేసుకొని దాన్ని కలర్ వేసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అయితే అక్కడ సెట్ చేస్తారు. దానికి సంబంధించిన బేసిక్స్ వర్క్స్ చూడండి, ఇక్కడ వెల్డింగ్ చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళ కొలతలను బట్టి అయితే ఈ ఐరన్స్ని కట్ చేసుకుంటున్నారు. మీకు ఇంత ప్రీవియస్ వీడియోలో కూడా మీకు స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఒక వీడియో అయితే మీకు పెట్టాను అనమాట. ఇప్పటికైతే చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడైతే జస్ట్ బేసిక్ వర్క్సే ఉండేవి. ఇప్పుడైతే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఐరన్ స్తంభాలు కూడా పెట్టేయడం జరిగింది. అప్పుడు కింద బేసిక్ లెవెల్లోనే ఉండే వర్క్స్ అన్నీ అసేంది కింద సెంటరింగ్ పైన అలాంటి వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడైతే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్కి అయితే దగ్గర అయిపోయింది కదా. అందరూ వీడియోస్ మొత్తం ఇటువైపు చూస్తున్నారు. మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, ఐరన్ చేస్తున్నారు, వెల్డింగ్ చేసుకుంటున్నారు. అలాగే కావాల్సినవి కట్ చేసుకుంటున్నారు. అలాగే మనకు ఆ బౌల్స్కి అయితే ఐరన్ బౌల్స్కి అయితే కలర్స్ కూడా ఇక్కడే చేసుకుంటున్నారు. మొత్తం ఆ హాల్స్కి సంబంధించిన బేసిక్స్ వర్క్స్ అంతా మొత్తం ఇక్కడ చేసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు ఆ క్రేన్స్ సహాయంతో. ఇవన్నీ ఎదురుగా కనిపిస్తుంది కదా, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్కి అయితే ఎక్కడెక్కడ స్తంభాలు అయితే వేసేసారు, ఐరన్ స్తంభాలు. ఇంకా ఫినిషింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది బిల్డింగ్స్ అయితే. ఫస్ట్ బిల్డింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది మీకు చూపించేది ఇది 3వ బిల్డింగ్ ఇక్కడైతే కట్టబోయేది. దీని మధ్యలో ఇంకొక బిల్డింగ్ అవుతుంది. సేమ్ ఫస్ట్ బిల్డింగ్ సెకండ్ బిల్డింగ్ ఒకే స్టేజ్లో అయితే ఉంది. ఫస్ట్ బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. వర్క్స్ కూడా అంతే ఫాస్ట్లో అయితే జరుగుతుంది. అలాగే మీకు ప్రీవియస్ వీడియోలో మీకు ఏపీ సిఆర్డీ బిల్డింగ్ సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాను, ఎండ్ కార్డ్లో ఇస్తాను. ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మొత్తం అయితే ఆయన కలర్స్ అయితే వేస్తున్నారు ఐరన్ బౌల్స్కి అయితే, చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం ఇది వచ్చేసి మనకు చూడండి, అంత ఐరన్ రాడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం టన్నులు దించేస్తున్నారు రాడ్స్ అయితే, ఐరన్ రాడ్స్ అయితే వాళ్ళకి కావాల్సింది. ఇదైతే ఎన్సీసీ అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మీద అయితే అక్కడ చూస్తున్నారు అది ఎన్సీసీ క్రెయిన్స్ ఎలా ఉన్నాయో. ఇది వచ్చి మనకు ఫస్ట్ బిల్డింగ్. ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కూడా ఒకే స్టేజ్లో అయితే ఉంది. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్. మొత్తం పైకి అప్ వేస్తే మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఒక 2 స్టెప్స్ వేస్తే ఈ బిల్డింగ్స్ కూడా, ఈ హాల్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, అక్కడ క్రెయిన్ ఉంది కదా, ఆ క్రెయిన్ అయితే ఆ ఐరన్ పోల్స్కి అయితే ఆ బిల్డ్ అయితే పైకి అయితే లేపి పెట్టబోతున్నారు. మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నారు. అక్కడైతే కనిపిస్తుంది కదా, అక్కడైతే మొత్తం బిల్డర్స్ అయితే మొత్తం దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి అయితే పర్మిషన్ అయితే లేదు మనకు. పర్మిషన్ అడిగితే ఇంకా కొంచెం దూరం నుంచి తీసుకెళ్ళండి అంటున్నారు, కానీ పర్మిషన్ అయితే ఇవ్వడం లేదు ఈ ఏపీఐడిసికి సంబంధించిన వర్క్స్ గురించి అయితే. అందువల్ల మీకు కొంచెం దూరం నుంచి అయితే వీడియో తీయాల్సి వస్తుంది కదా. అది మీకు కనిపించేది వచ్చేసి సెకండ్ మీటింగ్ హాల్ అనమాట. ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి మనకు వాటికి సంబంధించిన సీసీ బ్రిక్స్ చూడండి ఎలా ఉన్నాయో. సీసీ బ్రిక్స్ అనమాట. అక్కడ కింద బేసిక్ లెవెల్లో యూజ్ చేసే రాళ్ళు ఇవన్నీ. మొత్తం సైడ్ అంతా దించేస్తున్నారు ఈ రాళ్ళు అయితే. అక్కడ జేసీబీ మట్టిని తీసి మన ట్రాక్టర్లో వేస్తుంది. ఎందుకంటే అక్కడ కంప్లీట్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. అక్కడ ఇంకొక స్టెప్ అయితే మొత్తం సెకండ్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అక్కడైతే మట్టి అయితే ఉంది, ఆ మట్టిని మొత్తం ఆ ట్రాక్టర్లోకి వేసి బయటకు అయితే తోలేస్తున్నారు. ఇది మనకి సెకండ్ బిల్డింగ్, సెకండ్ మీటింగ్ అనుకోవచ్చు, సెకండ్ మీటింగ్ హాల్ ఇది. ఇందాక చూసింది మీకు 3వ బిల్డింగ్ హాల్, ఇది వచ్చేసి సెకండ్ బిల్డింగ్ హాల్. చూడండి, ఫస్ట్ బిల్డింగ్ కన్నా సెకండ్ బిల్డింగ్ పైకప్ అయితే అయిపోయింది. ఇంకా బేసిక్ ఇంకొక 1 స్టెప్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. మొత్తం ఏదైనా సీసీ బ్రిక్స్ చూడండి ఎలా చేస్తున్నారు ఇక్కడ.
ఎక్కడ చూసినా వర్క్స్ కూడా అయితే చాలా ఫాస్ట్గా అయితే నడుస్తుంది. ఎందుకంటే అమరావతి మనం 3 ఇయర్స్ అయితే టార్గెట్ పెట్టుకోమన్నారు. ఇవన్నీ జనరేటర్స్ చూడండి పవర్స్కి. 2 జనరేటర్లు అయితే ఉందన్నమాట పవర్స్ కోసం యూజ్ చేస్తున్నారు ఇవన్నీ. ఆ వెల్డింగ్ పైన్స్కి వాటికి వీటికి కట్ చేసుకోవడానికి వాటికి ఆ పవర్స్కి అయితే ఇదైతే జనరేటర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి బేసిక్ ఫస్ట్ కౌన్సిలింగ్ హాల్ అనమాట. ఇదైతే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. 90% అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక 10% ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. అది కూడా ఇంకా 3 or 4 డేస్లో మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను ఈ వీడియో తీసే డేట్ వచ్చేసి 9వ తేదీ సాయంత్రం 3 గంటలకైతే ఈ వీడియో తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ కౌన్సిలింగ్ హాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదండి ప్రజెంట్ అయితే మనకు ఏపీసీఆర్టీ ముందున్న బిల్డింగ్ ముందున్న కౌన్సిలింగ్ హాల్స్ కానీ మీటింగ్ హాల్స్ కానీ ఈ విధంగా అయితే వర్క్ చేస్తున్నాయి. మీకు ఈ రూట్లోనే వెళ్తే మనకు కనిపిస్తుంది కదా ఫ్రంట్, అదే మనకు ఏపీసీఆర్టీ బిల్డింగ్. దానికి సంబంధించిన వీడియో కూడా ఎండ్ కార్డులో ఇస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదండి ప్రజెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఏపీసీఆర్టీ బిల్డింగ్. ఇది చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ ఇదైతే 95% అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఫినిషింగ్ వర్క్ ఒక 5% అయితే ఉంది. అది కూడా నాకు తెలిసి 10 to 15 డేస్లో అయితే మొత్తం అయితే క్లియర్ అయిపోతుంది. ఆ సింబల్ కూడా చాలా అందం, ఆ బిల్డింగ్ ఆ సింబల్ చాలా అందం తీసుకుని వచ్చేలాగా ఉంది. కంప్లీట్ అయితే చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటనేది. మొత్తం ఇటు సైడ్ అయితే మొత్తం ఫినిషింగ్ వర్క్స్ కూడా అయిపోయాయి. బ్యాక్ సైడ్ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయితే అయిపోయింది.